మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ లో హోంమంత్రి అనిత, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డేగల ప్రభాకర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. డబ్బుల వివాదంలో వైసీపీ నాయకురాలి బెదిరింపులపై నెల్లూరు జిల్లా కోవూరు మండలం వడ్డిపాళెం గ్రామానికి చెందిన విజయమ్మ ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత భూ అక్రమాలపై సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లి మండలం వెంకటపల్లికి చెందిన నరసమ్మ ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్ ఉన్న భూమికి 22A ముద్ర వేశారని ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం రామచంద్రపురానికి చెందిన రాణి అర్జీ ఇచ్చారు. అర్జీలు స్వీకరించిన నేతలు సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా మరికొందరు ఉద్యోగాల కోసం రెజ్యూమ్లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, ఆర్థిక తోడ్పాటు అందించాలని మరికొందరు కోరారు. మాది ఏ కొండూరు మండలం అండి. నా పేరు భీమాల సత్యరాజు అండి. మా తాత ముత్తాతల కాడి నుంచి మాకు ఎస్ఐన్ ల్యాండ్ ఉండేదండి. కొంతకాలం మా నాన్నగారు ఏదో కౌలు రూపంలో ఇచ్చేపాళ్ళకి దానికి ఇదే అదునుగా చేసుకొని వాళ్ళు దాన్ని 2022లో వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు దాన్ని ఆన్లైన్లోకి ఎక్కించుకొని మా చేను మాకు కాకుండా చేసి దానిపైన పాత డొంక ఉండేదండి. పాత డొంకను కూడా కలుపుకొని దాన్ని కలిపి ఆన్లైన్లో ఎక్కించి రైతు భరోసా తీసుకుంటున్నారు. పైగా మళ్ళీ జై కిసాన్, ఇది మన అన్నదాత సుఖీభావ, ఇవన్నీ కూడా దాని మీద పథకాలు తీసుకుంటున్నారండి. అయితే వాళ్ళతో మాకు కొంచెం భయంగా ఉంది సార్. ఎందుకంటే వాళ్ళేమో పెద్ద కులస్తులు, నేనే ఒక్కడే, వాళ్ళు 4 ఉన్నవాళ్ళు. మా భూమి మాకు ఇవ్వటానికి కూడా వాళ్ళు మా భూమి నీకేం పని, మేము కొనేసినాం అమ్మేసినాం అని మా దౌర్జన్యం చేసి వాళ్ళు రైతు భరోసా తీసుకొని చేను వాళ్ళే పండించుకుంటున్నారు సార్. వాళ్ళు ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం కౌలూరు గ్రామం కొండా ప్రసాదరావు అనే నేను ఎస్సీ రైతు నుండి. పోయిన కరోనా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడిపోయి అప్పులు పాలైపోయాను. వ్యవసాయం చేసేవాడిని, కౌలు రైతులు. అయితే తర్వాత మొన్న వచ్చిన బుడమేరు వరదలకి నా పొలమే అంతా పోయింది. ఏది కౌలు పొలం అంతా పోయి అసలు నష్టాల్లో అయిపోయి ఏం పని చేయలేక బ్యాంక్ వాళ్ళు ఈఎంఐ కూడా కట్టలేని పొజిషన్లో అయిపోయాను. నాకు ఆ ఇల్లు కూడా ఉండే ఇల్లు కూడా జప్తు చేస్తామంటున్నారు. కనుక నా ఇల్లు కాపాడి పెట్టండి అని ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాను సార్.